ఈజిప్ట్ అనగానే పిరమిడ్లు, మమ్మీలు, ఫారో రోజులు, హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తుకు రావడం సహజం. ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో ఆసక్తిగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు. సమాధుల కోసం పిరమిడ్లు నిర్మించారని వాళ్లకు ఎందుకు అనిపించింది అన్నది పరమరహస్యం. వాళ్ళ బొమ్మల భాషలోని చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు. ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆశ్చర్యకరమైన అంశం. ఇక అక్కడి మమ్మీలు, సమాధుల రహస్యాలకు లెక్కలేదు. వాటి గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజిప్ట్ వెళ్లి అవన్నీ చూడాలనిపించడం సహజం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈజిప్ట్కి వెళ్దాం, అక్కడ రహస్యాలను తెలుసుకుందాం. అందులో ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, గిజా పిరమిడ్ పై ఫోకస్ పెట్టిన పురాతత్వవేత్తలు 1993లో ఉపువాత్ 2 అనే చిన్న రోబో పిరమిడ్ ను లోపలికి పంపారు. దక్షిణం వైపున ఓ చిన్న డోర్ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్ళింది. అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ మరో డోర్ కనిపించింది. ఆ డోర్ సంగతి ఏంటి అనేది తేలలేదు. దాంతో 2010లో మరింత అప్గ్రేడ్ అయిన జేడీ రోబోని లోపలికి పంపారు. అది లోపల ఉన్న డోర్ దాటి వెళ్ళగా అక్కడి రాగి కడియాల లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్ కనిపించాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అలాగే ఆ చీకటి గదుల్లో మనుషులు ఎవరు వెళ్ళలేకపోయినా మొదటి రోబోకి రెండో రోబోకి మధ్య ఎవరో వెళ్ళినట్టుగా గోళ్ల పైన గీతలు ఉన్నాయి. అవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్ళి ఉంటారో అర్థం కాలేదు. అంతేకాదు, ఈజిప్ట్ శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో ఒక మమ్మీని కూడా గుర్తించారు. ఒక చీకటి గదిలో ఒక భారీ కాయం అక్కడ ఉంది. కొన్ని పరిశోధనలు చేస్తే అది ఎవరు చెక్కలేదని తేలింది. దాని ఆనవాళ్ళు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. నిజానికి పాతకాలపు రాజు మరణించిన తర్వాత దెయ్యంలా మారి మమ్మీ రూపంలో ఉన్నాడేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఆ గదిలో భయంకరమైన శబ్దాలు కూడా వస్తున్నాయంట. అక్కడ దుర్వాసన కూడా ఎక్కువే. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది.